మహానాడు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ రాబోతున్నారు. మహానాడు కార్యక్రమం అనేది ఈసారి మే నెల 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖున కడప జిల్లాలోని వైఎస్ఆర్సీపీ అడ్డాలో కీలకంగా ఈసారి మహానాడు కార్యక్రమానికి సంబంధించిన వేడుకలనేవి కూడా చాలా గ్రాండ్ గా జరగబోతున్నాయి. అయితే ప్రతి ఏడాది కూడా సీనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు కార్యక్రమం అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈసారి 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అనేది ఇప్పటి వరకు కూడా మంచి ప్రభంజనం, మంచి రికార్డుతో గెలవడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో టీడీపీ అనేది మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలోని అది కూడా వైఎస్ఆర్సీపీ అడ్డాలో జరపాలని చెప్పి ఈసారి చాలా బలంగా నిర్ణయించుకుంది. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మహానాడు కార్యక్రమంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో 75 వసంతాలతో కలుపుకొని సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు అనేవి మహానాడు కార్యక్రమంలో జరగబోతున్నాయి. దానికి ప్రత్యేకించి కూడా నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఆయన తన అన్న కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరూ కూడా స్పెషల్ గా రాబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అది ఎందుకనంటే గతంలో మనం చూసాం 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు నారా ఫ్యామిలీకే గానీ దగ్గుపాటి ఫ్యామిలీకే గానీ కొంత విభేదాలు ఉన్నాయని చెప్పి మనం అయితే విన్నాం. అంటే బాలయ్య బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, దగ్గుపాటి పురంధేశ్వరి గారు, దగ్గుపాటి ఫ్యామిలీ ఇటు నందమూరి తారక రామారావు, కళ్యాణ్ రామ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక పక్క అనేటట్టు కొంత కుటుంబంలో కలహాలు ఉన్నాయని చెప్పి చాలా వరకు కూడా అభిప్రాయాలు ఉండేవి. ఫ్యాన్స్ లో కూడా కొంత విభేదాలు ఉన్నాయని చెప్పి చాలా మంది కూడా చర్చించుకునేవారు. అయితే ఇవేమి కూడా లేవు. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు వేడుక సందర్భంగా మహానాడు కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని తీసుకురాబోతున్నట్లు ఆల్రెడీ వాళ్ళిద్దరికీ కూడా ఆహ్వాన పత్రికలు అనేవి పంపించినట్టు టీడీపీ అధిష్టానం అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఈసారి మహానాడు కార్యక్రమం అనేది ఇప్పటి వరకు కూడా జరిగిన మహానాడు కార్యక్రమాల కంటే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎవరైతే ఉన్నారో తన కూతుర్లు గాని కొడుకులకు సంబంధించిన మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా అంటే నా నందమూరి ఫ్యామిలీ గాని, దగ్గుపాటి ఫ్యామిలీ గాని, నారా ఫ్యామిలీ గాని, ఇంకా వాళ్ళ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో ఇలా అందరూ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారికి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ప్రత్యక్షం కానున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో వీళ్ళకి కుటుంబం మధ్య కొంత విభేదాలు ఉన్న బాలయ్య బాబుకి ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి కొంత విభేదాలు ఉన్నాయని చెప్పి మనం సోషల్ మీడియా వేదికగా చాలా సందర్భాల్లో చూసాం. అయితే అవేవి కూడా లేవు. ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి కూడా బాలయ్య బాబు గారికి కంగ్రాచులేషన్ చెప్తూ ఇంకోవైపు కళ్యాణ్ రామ్ కూడా టీడీపీ జెండాని ఎగరవేస్తూ అభిమానులందరికీ కూడా అభివాదం చేయడం జరిగింది. ఇంకోవైపు నారా లోకేష్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పట్టుకొని జై టీడీపీ, జై సీనియర్ ఎన్టీఆర్ అనే విధంగా ఆయన కూడా కొన్ని నినాదాలు చేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే నందమూరి కుటుంబంలో అందరూ కూడా ఒకటే అనే విధంగా అభిమానులందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా, టీడీపీ కార్యకర్తలందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా ఈ మహానాడు కార్యక్రమానికి వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకమని మనకైతే తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరూ కూడా హాజరవుతారా లేదా అనేది అయితే ఇంకా పూర్తి క్లారిటీ తెలియదు. కానీ నందమూరి కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మహానాడు కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి ఆహ్వాన పత్రిక అనేది, ఇన్విటేషన్ అనేది పంపించడం జరిగింది. ఈసారి మహానాడు కార్యక్రమం అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే అవకాశం అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ మహానాడు కార్యక్రమానికి వస్తారనే ప్రచారం అయితే టీడీపీ కార్యకర్తల్లోనూ, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, బాలయ్య బాబు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, నందమూరి అభిమానులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరిలో కూడా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. మరి ఏం జరుగుద్ది, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మహానాడు కార్యక్రమానికి వస్తారా అనేది మనం అయితే ఎదురు చూడాలి.